ఆయన చాలా ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. అతని మరణాన్ని ఆపడం ఎవరి చేతుల్లోనూ లేదు. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా దహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ, ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. పురాణి స్మృతులలోనే రగిలిపోతావా, మరలి రాని గతముగానే మిగిలిపోతావా, రెప్పలు దాటవు స్వప్నాలు చెప్పక తప్పదు వీడ్కోలు, ఊరుకో ఓ హృదయమా. ఆకాష్, బావకి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? ఏం కాలేదండి, జస్ట్ చిన్న దెబ్బలే. సార్కి బ్లడ్ అవసరం ఉంటే ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. చిన్న దెబ్బే అంటున్నావు, ఆదిత్య స్పృహలో లేడు, బ్లడ్ ఇచ్చానంటున్నావు. అదా, కాలికి గాయం అయింది, బ్లడ్ చాలా పోయింది, అందుకే బ్లడ్ అవసరం అయింది. ధరణి, ధరణి. డాక్టర్ గారు, మా ఆదిత్యకి ఎలా ఉంది? ఏం పర్లేదమ్మా, హీజ్ ఆల్ రైట్. ధరణి, ధరణి. నేను చెప్పానుగా సార్కి ఏం కాదని. మరో 5 నిమిషాల్లో స్పృహలోకి వస్తారు. డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.